హలో గాయ్స్, వెల్కమ్ టు డిఎస్విపి బ్లాగ్స్. ఈరోజు మేము కాకినాడ నుంచి భద్రాచలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి. సో వెళ్ళే దారిలో మారేడుమల్లి మరియు పొల్లూరు వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేసుకుందాం అనుకున్నామండి. సో ఇది మా జర్నీ అండి. మేము ఫస్ట్ కాకినాడ నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30 స్టార్ట్ అయిపోయామండి. వెళ్ళే దారిలో మీరు చూసుకోవచ్చు, ఇది భూపతిపాలెం రిజర్వాయర్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎర్లీ మార్నింగ్ చూసుకోవచ్చు, ఫాగ్ చూసారా ఎంత బాగుందో. అసలు ఇలాంటి ప్లేస్లకి ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఆ ఫీలే వేరండి. చాలా చలిగా కూడా అనిపించిందండి ట్రావెలింగ్లో. మేము అలా నడుపుకుంటూ వెళ్ళిపోయామండి. చాలా అద్భుతంగా ఉందండి వ్యూ పాయింట్ అయితే. ఇది మొత్తం భూపతిపాలెం రిజర్వాయర్ అండి. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మీరు చూసుకోవచ్చు వీడియోలో కూడా. అసలు ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల మీరు సన్‌రైజ్ కూడా చూసుకోవచ్చండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. 2 కొండల మధ్యలోంచి ఆ సన్ అలా వస్తుంటే ఆహా! ఆ వ్యూ మామూలుగా లేదండి బాబు. మీరు చూసుకోవచ్చు, ఇదంతా ఫారెస్ట్ ఏరియా అండి. అంతా అడవుల్లో ఉందండి. రోడ్లు మాత్రం చాలా నీట్‌గా ఏశారండి. అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. రోడ్ల మీద మనం మంచిగా నీట్‌గా ఎళ్ళిపోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది పడకుండా. చూసుకోవచ్చు మీరు వ్యూ. అసలు చాలా అంటే చాలా బావుందండి. ఇది కంపల్సరీ లైఫ్‌లో ఒకసారైనా ఎళ్ళాల్సిన ప్రదేశం అండి ఇది. మారేడుమల్లి ఇదంతా దగ్గరికెళ్ళబోతున్నామండి మేమిప్పుడు. ఈ మారేడుమల్లి ప్రదేశం, కొల్లూరు వాటర్ ఫాల్సు, భద్రాచలం ఇదంతా ఒక ట్రిప్‌లో వన్ డేలో మనం కవర్ చేసుకోవచ్చండి ఈజీగా. మీరు కాసేపు లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేయండి. మ్యూజిక్ ప్లే చేస్తాను. సఖియా చెలియా కౌగిలి 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 చెలి పండు సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సంవతం చెలి చందనమే పచ్చదనమే ఎదిగే పర్వం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎదకు సంవతం చెలివే ఎదకు సంవతం చెలివే ఎదకు సంవతం చెలివే కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవె పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం ఎర్రాని రూపం ఉడికే కోపం ఎర్రాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ పచ్చ. మనం ఫైనల్‌గా భద్రాచలం చేరుకున్నామండి. ఇక్కడ భద్రాచలంలో మేము గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళామండి. ఇక్కడ కొంచెం నీళ్లు తక్కువగా ఉన్నాయండి. ఎందుకో తెలీదు. సో, ఎప్పుడు ఇలా ఉంటాయేమో నాకు తెలీదు. ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను నేను. సో, ఇక్కడ మేము బోట్ మాట్లాడుకున్నామండి. బోట్‌లో ఈ యువతల నుంచి అవతలకి తీసుకెళ్ళడానికి మనిషికి రూ. 60 తీసుకున్నారండి. సో, అవతల నీళ్ళు కొంచెం ఫ్రెష్‌గా ఉంటాయన్నారని చెప్పి అవతలకెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నామండి. సో, అదే విధంగా మేము బోట్ ఎక్కి ఈ యువతల గొట్టుకి దిగిపోయామండి. మీరు చూసుకోవచ్చు బోట్ జర్నీ చాలా బాగుందండి ఇది. మీరు ఒకసారి ట్రై చేయొచ్చండి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. మనిషికి రూ. 60 మాత్రమే. చూసుకోవచ్చు. చాలా చిన్న రైడ్ అండి. యువతల గట్టు నుంచి అవతల గట్టు వరకు మాత్రమే. సో, మేము సక్సెస్‌ఫుల్‌గా అవతల గట్టుకు చేరుకొని మేము స్నానం చేశామండి. గోదావరి స్నానం అయిపోగొట్టేసాము. గోదావరి స్నానం అయిపోగొట్టి కాసేపు అక్కడే ఉండి బట్టలు మార్చుకొని ఎమ్మటనే మళ్ళీ ఇదే బోట్ మనకి వచ్చి రిటర్న్ తీసుకెళ్ళిపోతదండి. మీరు చూసుకోవచ్చు విజువల్స్ కూడా. చాలా బాగున్నాయండి విజువల్స్. మీరు చూసుకోవచ్చు. ఈ బోట్ జర్నీ కూడా బాగుందండి. దీన్ని బోటో, లాంచో ఏదో అంటారో నాకు తెలీదండి సరిగ్గా. మీరు కామెంట్ చేయండి. దీన్ని ఏదంటారో కరెక్ట్‌గా. ఇదైతే మేము భద్రాచలం గోదావరిలో స్నానానికి అవతల గట్టు వెళ్ళడానికి వెళ్తున్నామండి. సో, మీరు చూసుకోవచ్చు కొంతమందే ఉన్నారు ఆ రోజు.
మేము ఇది భోగి రోజు రికార్డ్ చేసామండి వీడియో. భోగి రోజు చాలా తక్కువ మంది ఉన్నారక్కడ. పండగ కావడం వల్ల అనుకోవచ్చు. సో, మేము అవతల గట్టుకి దాదాపు చేరుకున్నామండి. చేరుకోగానే మేము స్నానాలన్నీ కంప్లీట్ చేసుకొని, ఎమ్మటనే మళ్ళీ రిటర్న్ బోట్ ఎక్కేసి, అవతల గట్టుకొచ్చి దర్శనం చేసుకుని అంతా భద్రాచలంని కంప్లీట్ చేసేసామండి. దర్శనం అంతా బాగా జరిగిందండి మాకు. మేమింకా దర్శనం చేసుకొని వెళ్ళే దారిలో కాకినాడ రిటర్న్ అవుదాం అనుకున్నామండి. ఎందుకంటే అప్పటికే చాలా టైం పట్టేసింది. సో, వెళ్ళే దారిలో ఇంకెందుకు మనకు కొంచెం టైం ఉంది కదా అనుకుని పొల్లూరు వాటర్ ఫాల్స్ సైడ్ ఎళ్ళడం మొదలుపెట్టామండి. సో, అక్కడ కొంచెం పొల్లూరు వాటర్ ఫాల్స్ ఎళ్ళే దారిలో అసలు ఈ చెట్లు అవన్నీ కొంచెం హైట్ ఎక్కువగా ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. కొండలు గట్టా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. మేము ఫైనల్‌గా పొల్లూరు వాటర్ ఫాల్స్ చేరుకున్నామండి. ఇదొక ఫేమస్ వాటర్ ఫాల్స్ అండి. మారేడుమిల్లి ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్‌కెళ్ళండి. ఇది చాలా బావుంటుందండి. మాకైతే ఎంట్రీ టికెట్ ఏం తీసుకోలేదండి. ఎందుకో తెలీదు. సో, మేము డైరెక్ట్ ఎళ్ళిపోయామండి. మేమెళ్ళే టైంకి ఆల్‌మోస్ట్ క్లోజింగ్ టైమ్ అంటండి అది. మేమెళ్ళేటప్పటికి దాదాపు 4:40 అయిపోయిందండి. సో, లేట్ చేయకుండా ఎమ్మటనే నడుచుకుంటూ తొందరగా లోపటికెళ్ళిపోయామండి. ఇది ఇక్కడి నుంచి మనం ఆల్‌మోస్ట్ ఒక 700, 800 మీటర్స్ దాదాపు ఒక 1 కిలోమీటర్ దాకా లోపలికి నడవాలండి. ఆ వాటర్ ఫాల్స్ చూడాలంటే చాలా లోపల ఉంటాయండి అవి. చాలా మనం వాకింగ్ చేసుకుంటూ ఎళ్ళాలండి. కొంచెం టైం పట్టింది మాకు వెళ్ళడానికి. మీరు చూసుకోవచ్చు. చాలామంది చూసేసి రిటర్న్ వచ్చేస్తున్నారు. ఇది ఆల్‌మోస్ట్ క్లోజింగ్ టైమ్ అండి. మేము ఇంకా చాలా దూరం నుంచి వచ్చామని చెప్తే మమ్మల్ని అలౌ చేశారండి. ఇంకా చూసుకోవడానికి ఎళ్తున్నామండి. ఇదంతా ఒక అడవిలో అండి. మొత్తం అడవి. మీరు చూసుకోవచ్చు. ఈ విజువల్స్ అంటే చాలా బావుంటదండి. మనం ప్యూర్ అడవిలోంచి నడుచుకుంటూ ఎళ్తున్నాం. ఈ అడవిలో ఎక్కడో చివరన ఆ వాటర్ ఫాల్స్ ఉందండి. ఆ వాటర్ ఫాల్ దగ్గరికి మనం ఇప్పుడు ఎళ్ళబోతున్నాము. నేను చుట్టుపక్కలంతా రికార్డ్ చేశాను. అసలు ఎలా ఉంది వెళ్ళే దారి ఏంటి అంతా సేఫేనండి. ఏం ప్రాబ్లమ్ లేదు. అక్కడ మనకి పోలీసులు కూడా అందరూ ఉంటారండి. మనకి రక్షణగా. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరెళ్లి చూసి రావచ్చండి. ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా బావుందండి. మీరు చూపిస్తాను ఆగండి. మనం దగ్గరికెళ్తున్నాం. దాదాపు దగ్గరికెళ్ళిపోతున్నాం. మీరు చూసుకోవచ్చు విజువల్స్ చాలా బావుంటదండి. ఇది ఒడిస్సా బోర్డర్ అనుకుంటా అండి నాకు తెలిసిన మట్టికి. ఎందుకంటే అక్కడ చాలామంది అక్కడ ఉన్న లోకల్స్ ఉన్నారండి. అది మన తెలుగు భాష కాదు. అది వేరే వాళ్ళు వేరే భాష మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు అది. సో, ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మందొచ్చారండి. మన తెలుగోళ్ళతో సరిసమానంగా. మనం కొంతమంది, ఆళ్ళు కొంతమంది ఉన్నారండి ఇక్కడ. సో, మనం దాదాపు దగ్గర చేరుకున్నామండి. ఎంత లాంగ్ నడుచుకుంటూ వస్తే గాని మనం వాటర్ ఫాల్స్ చూడలేమండి. ఇది పొల్లూరు వాటర్ ఫాల్స్ అండి. చాలా ఫేమస్ అండి. చూసారా? అక్కడ ఎక్కడో చివరికెళ్ళాలి ఇంకా మనం. ఈ రోడ్డు చూసారా? ఇక్కడ కొంచెం కేర్‌ఫుల్‌గా నడవండి ఇక్కడ. రాళ్ళు, రప్పలు అన్నీ ఉంటాయండి ఇక్కడ. మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఎళ్ళాల్సొస్తదిక్కడ. చూసుకుంటూ నడవండి. చిన్న చిన్న పిల్లలు అందరూ వచ్చారండి. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఈ వన్ డే ట్రిప్ భాగంగా మనం ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ మిస్ అయిపోద్దేమో అనుకున్నాం గానీ, సక్సెస్‌ఫుల్‌గా చూడడం జరిగిందండి. మీకు చూపిస్తాను విజువల్స్ కొంచెం ముందరికెళ్ళాక. చాలా అంటే చాలా బావుంటుందండి ఇది. ఇది వర్షాకాలం కాకపోవడం వల్ల కొంచెం వాటర్ ఫ్లో కూడా కొంచెం తక్కువుందండి. సో, జలపాతాలు ఏవైతే పారుతున్నాయో అందులోంచి వాటరు అనుకున్నంతగా రాకపోయినా కొంచెం బానే వస్తుందండి. మీకు చూపిస్తున్నానండి. మనం దాదాపు దగ్గర చేరుకుంటున్నాం. ఇదంతా రోడ్ చూసుకున్నారు కదా! ఎళ్ళే దారి ఎలాగుందో. కొంచెం మీరు కేర్‌ఫుల్‌గా ఎళ్ళాలండి. ఇది మీరు చూసుకోవచ్చు లొకేషన్ ఎంత బావుందంటే ఇది చాలా అంటే చాలా బావుందండి. అక్కడ పైనుంచి వాటర్ ఫాల్ నుంచి ఇవతల గట్టు నుంచి అవతల గట్టుకెళ్ళడానికి కొంచెం వుడెన్ బ్రిడ్జ్‌లా కట్టారండి. అక్కడ కొంతమందిని అలౌ చేస్తున్నారు. కొంతమందిని అలౌ చేయట్లేదు. మీరు చూసి పర్మిషన్ అడిగి ఎళ్ళండి. సో, ఇది ఫోటోలు తీసుకోవడానికి మాత్రం ఈ ప్లేస్ చాలా అంటే చాలా బావుంటుందండి. మీరు ఫ్యామిలీతో చక్కగా ఎళ్లి ఎంజాయ్ చేయొచ్చండి. కొంతమందయితే డైరెక్ట్ స్నానాలు చేస్తున్నారిక్కడ. మీరు ఎక్స్‌ట్రా పెయిర్ బట్టలు పట్టుకెళ్తే స్నానాలు చేసి రావచ్చు. ఫోటోస్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా వస్తాయండి. మీకు వ్యూ చూపిస్తాను చూడండి. వ్యూ అయితే చాలా అంటే చాలా బావుందండి. వీడియో చాలా కష్టపడి రికార్డ్ చేశానండి. మీకు వీడియో నచ్చితే గనక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్‌గా మేము మారేడుమల్లి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు నైట్ పూట అక్కడ బ్యాంబో చికెన్ ట్రై చేసామండి. లాస్ట్‌లో క్లిప్ పెడతాను చూడండి. బ్యాంబో చికెన్ అయితే చాలా యావరేజ్‌గా ఉందండి. మీరు ట్రై చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్తాను నేనైతే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. నమస్తే.